దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి. ఈ పక్క ఫోటోలో ఉన్నటువంటి అధికారి డిఎస్పి మురళీధర్, ఎస్సీ ఎస్టీ సెల్లో డిఎస్పిగా పనిచేశారు. నా మీద 2015లో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టిన తర్వాత బేతంచెర్ల నుంచి మండల రెవెన్యూ ఆఫీస్ నుంచి రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు వచ్చి, నీవు ఎవరు, నీ పేరేమి, నీ కులమేమి, నీది బ్రాహ్మణ కులమా, మీరు బాపనున్నా ఏదో అడుగుతూ వచ్చాడు. అయ్యా ఇవన్నీ ఎందుకు అడుగుతున్నావు అంటే, నీ మీద కర్నూలులో ఒక ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు అని చెప్పి చెప్పడం జరిగింది. సరే చెప్తూనే ఎవరు పెట్టారు ఏం చెప్పారని చెప్పి అడగలేని పరిస్థితి. ఆ ఎస్సీ ఎస్టీ కేసు అంటేనే ఒక భయము, ఈ కేసులు అంటేనే ఒక గందరగోళము ఏమి అని చెప్పి ఒక ఫంక్ అయినాను. అయితేనే ఏం చేశానంటే, ఇదేదో గందరగోళం ఉందని చెప్పి ఇమ్మీడియట్గా నేను జిల్లా జడ్జి గారికి, డీజీపీ గారికి, చీఫ్ సెక్రటరీ గారికి, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, హ్యూమన్ రైట్స్ గారికి, లోకాయుక్తకు, సమాచార కమిషనర్ గారికి ఈ విధంగా జరిగింది. వాస్తవానికైతే నేను సమాచార హక్కు చట్ట ప్రకారంగా కాలేజీ దగ్గరికి వచ్చిన పోలీసులు ఎవరు, పంపించింది ఎవరు, పంపమని అడిగిందని చెప్పి సమాచారం అడుగుతున్నప్పుడు ఈ గందరగోళం జరిగే పైన శ్రీ చైతన్య కాలేజీ మీద కేసు పెట్టారు కాబట్టి దానికోసం ఏమన్నా జరిగింటుందని చెప్పి నేను వివరంగా అందరికీ రాశాను. రాస్తూనే అందరు అధికారులు ఏం చేశారంటే, దీని మీద విచారించి రిపోర్ట్ ఇవ్వమని చెప్పి కర్నూలు ఎస్పీ గారికి పంపడం జరిగింది. ఆ ఎస్పీ గారు ఎవరు, ఆకే రవికృష్ణ, గ్రేట్ పర్సనాలిటీ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్. సరే పంపించారు, అయిపోయింది. వాస్తవానికి అయితే ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ ప్రకారంగా కేసు పెడితే బహిరంగంగా విచారణ జరగాలి, సీన్ ఆఫ్ అఫెన్స్కి వచ్చి ఏమి జరిగిందని చెప్పి పబ్లిక్ వ్యూలో వాస్తవమా కాదా, తప్పా ఒప్పా అని చెప్పి అడగాలని చెప్పి చట్టంలోనే ఉంది. సో ఆ నిబంధనలన్నీ పక్క పెట్టేసి ఈ అధికారి ఏం చేశాడు, ఈ మురళీధర్ డిఎస్పీ అని మురళీధర్ ఏం చేశాడు, ఛార్జ్షీట్ వేసేశారు కోర్టులో. ఇతను తప్పు చేశాడు, గిల్టీ అయ్యాడు. సో ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ 31X 3110 కమిట్ అయ్యాడు. సో ఈ వ్యక్తి పారిపోయాడు కాబట్టి గౌరవ కోర్టు ఎన్బిడబ్ల్యూ ఇవ్వండి అని చెప్పి అడిగాడు. సరే కోర్టు ప్రస్తావన వచ్చినప్పుడు ఆ కోర్టు జరిగిన గందరగోళం కూడా చెప్తారు. ఎన్బిడబ్ల్యూ ఇచ్చారు. చూడండి, సీన్ ఆఫ్ అఫెన్సీ నడపలేదు. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమంటే, లోకాయుక్త జస్టిస్, హ్యూమన్ రైట్స్, డిఐజీ కర్నూలు, కమిషనర్ ఆఫ్ ఆర్టీఐ, డీజీపీ, ప్రిన్సిపల్ సెక్రటరీ, హోమ్ డిపార్ట్మెంటు, హైకోర్టు జస్టిస్, చీఫ్ జస్టిస్ అందరూ ఎస్పీకి పంపిస్తే గౌరవ ఎస్పీ గారు ఏం చేయాలి, కంప్లైంట్ ఏంటి, ఇతను రాసిన కంటెంట్ ఏంటి, నిజంగా 13/3/2015 సమాచార భవన్ దగ్గర కమిషన్ ముందర అటెండ్ కావాల్సి వచ్చిందా పోలీస్ డిపార్ట్మెంట్, ఈ పిటిషనర్ డిఎల్ఎన్ శాస్త్రి ఫ్యాక్టరా కాదా అని ఆలోచించి, వాట్ అబౌట్ ఎస్సీ ఎస్టీ కేసు, ఈ కేసు ఏంటి, సెక్షన్ ఏంటి అని పరిశీలించాల్సినటువంటి ఘనత వహించిన ఎస్పీ గారు ఏం చేశారు, సరే పోయేది పోతాడు, ఎవడో పోతాడు అని చెప్పి శుభ్రంగా ఏం రాశాడు, ఎంక్వైరీ నడుస్తూ ఉంది, తర్వాత దీని గురించి డీటెయిల్స్ ఇస్తాం పూర్తి ఎంక్వైరీ అయినాక అని చెప్పి రాసిచ్చాడు. అప్పుడేమైంది, ఛార్జ్ షీట్ వేశారు. ఇప్పుడు 3110 ఆ సెక్షనే నాకు వర్తించదని చెప్తున్నారు. ఎస్సీ ఎస్టీ కేసే తప్పుడు కేసు, ఆ తప్పుడు సెక్షన్ నా మీద పెట్టారు. పెట్టిన వ్యక్తికి కూడా నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టే అర్హత లేదు అని చెప్పిస్తూ ఉంటే ప్రతి ఒక్కరూ మౌనంగా ఉన్నారు. చూడండి, తప్పుడు కేసు పెట్టిన పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీసులు, కొందరు పోలీసులు ఆ పోలీసుల కోసం చెప్పి ఇతర పోలీసులు సహకరిస్తున్నారు తప్ప సమస్యలు పరిష్కరిస్తామన్న ఆలోచన లేదండి. చూడాలి ఈ జర్నీ ఎంత దూరం సాగుతుందో, ఏ విధంగా ముగుస్తుందో చూద్దాము. ఎందుకు బహిరంగంగా చెప్తున్నానంటే, నేను సిఐ ఆఫ్ 3 టౌన్కి ఇచ్చే కంప్లైంట్, డిఎస్పీకి ఇచ్చాను, ఎస్పీకి ఇచ్చాను. ఈ ముగ్గురు బాధ్యత గల అధికారులు అయితే, ఇన్క్లూడింగ్ ఆఫ్ టౌన్ డిఎస్పీ బాబురావు, ఎస్పీ విక్రాంత్ పాటిల్, 3 టౌన్ ఎస్ఐ సిఐ శేషయ్య, ఈ ముగ్గురికి బాధ్యత ఉన్న అధికారులు అయితే హైకోర్టు జడ్జిమెంట్లు ఏం చెప్పింది, ఈ గంగ ధనరాజు అనే కానిస్టేబుల్ కంప్లైంట్లు ఏమి ఇచ్చాడు, నిజంగా ఇతని కులంతో తిట్టాడా లేదా, ఈ 3110 31X ఈ చెరువులు కుంటలు అనేది నిజంగా ఈ కేసుకు అప్లికబుల్ అవుతాయా లేదా చూసి నెక్స్ట్ స్టెప్ పోయి ఎఫ్ఐఆర్ కట్టి పరిష్కారం చేయాలి.
వీళ్ళు ఏమంటారు, కోర్టు పోంటున్నారు. చూడండి ఎంత ఘనత వహించిన పోలీసులు కోర్టు పోంటున్నారు. కోర్టు పోతే ఏమవుతుంది? సో కోర్టు పోయిన రోజు కోర్టులో ఏం జరుగుతుందో చెప్తాను. సో ఒక అద్భుతమైన ట్విస్ట్ జరుగుతూ ఉంది. ఈ జర్నీ ఎంత దూరం సాగుతుందో, ఎంతవరకు పోతుందో చూద్దాం. ఎవరు ముగిస్తారా, లేకుంటే పోలీసులు కోర్టు ఆడుతున్న డ్రామానా, వ్యవస్థలు మమ్మల్ని ఎవరు అడగకూడదు, ఏం జరిగినా పడిండాలి, కేసు పెడతాము, శిక్ష పడితే జైలు పోవాలి, ఓ 20 ఏళ్లకు 30 ఏళ్లకు నిర్దోషి అని చెప్పి బయటికి రావాలి, అప్పుడు కూడా అడగకూడదు. కేసు కొట్టేస్తారు కాబట్టి మౌనం ఉంది. మరి తప్పుడు కేసు ఎందుకు పెడుతున్నారు అన్నమాట అడగొద్దు. తప్పుడు ఛార్జ్షీట్ అని చెప్పి అడగొద్దు. పోలీసులు తప్పు చేశారన్నమాట అనొద్దు. సో అయిపోయి చరిత్ర కాబట్టి మర్చిపో అన్న మాట అంటున్నారు. సో ఇది ఏ విధంగా మర్చిపోవాలో జర్నీ చూద్దాము, చూస్తూనండి. ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ప్రతి ఒక్క పోలీసు గురించి. సో ఈ ఎస్సీ ఎస్టీ కేసు, నా కేసులో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ గురించి క్లియర్గా చెప్తూ వస్తాను, చూస్తూనండి. ముఖ్యంగా సమాజం అర్థం చేసుకోవాలి. ప్రశ్నించామని నేను మూర్ఖుడు కావచ్చు, విశిష్టమైన సమాజంలో మేధావులు ఉన్నారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళు అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకుంటాను అనుకుంటున్నాను. ఈ జర్నీ ఎంత దూరం పోతుందో చూద్దాం. సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా, డిఎల్ఎన్ శాస్త్రి. నమస్తే.